ఇరు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల గురించి, రాజకీయ పరిస్థితులు, పరిణామాల గురించి, నామినేషన్లో అఫిడవిట్ల గురించి, అలాగే రాజకీయ నాయకుల వ్యాఖ్యల గురించి కొంతమంది మీమర్స్ ఫన్నీగా క్రియేట్ చేసినటువంటి మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మీమ్స్ ఏంటనేవి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మార్గదర్శిలో రోజాకు చిట్, 39 లక్షలు చిట్ వేసిన మంత్రి, బెంచ్ సహా 9 కార్లు సొంతం. మొన్న నామినేషన్లో భాగంగా అఫిడవిట్లో రోజా గారు తన పేరు మీద మార్గదర్శిలో ఒక చిట్టు ఉన్నట్లుగా ఆవిడ చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ క్రియేట్ చేశారు. నేను మార్గదర్శిలో చేరాను, 40 లక్షలు సంపాదించుకున్నాను అంటూ రోజా గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, రోజా ధరించిన డైమండ్ నెక్లెస్ ఖరీదు అక్షరాల 5 కోట్లు. ఈ పిక్చర్లో చూసుకున్నట్లయితే రోజా ధరించినటువంటి డైమండ్ నెక్లెస్ ఖరీదు అక్షరాల 5 కోట్లని రోజా గురించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళు అందరూ నిన్ను డైమండ్ రాణి అంటుంటే ఏంటో అనుకున్నా, ఇదన్నమాట విషయం అంటూ అసలు రోజాని డైమండ్ రాణి అని ఎందుకు పిలుస్తారు అనేది ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఒకసారి డ్రెస్ రిహార్సల్స్ జరుగుతుంటే అడగకుండానే రోజా స్విమ్ సూట్ వేసుకొని వచ్చింది. ఈ క్యారెక్టర్ అలాంటిది కాదమ్మా, ఈ డ్రెస్ ఏంటి అని అడిగితే నేను శ్రీదేవిలాగా గ్లామర్ హీరోయిన్ అవ్వాలి అన్నది. సో ఇది కూడా రోజా గారిని ఉద్దేశించే ఈ మీమ్ని క్రియేట్ చేశారు. స్విమ్ సూటా రోజా గారా, వామ్మో అన్నట్లుగా ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేలాగా బ్రహ్మానందం గారు, రవితేజ గారు, వేణుమాధవ్ గారు ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఈ మీమ్ వచ్చేసి కేసీఆర్ గారి వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలనే ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. గత ఏడాది అంటే ఏప్రిల్ 14, 2023 సంవత్సరంలో కేసీఆర్ గారు 2024లో దేశంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని, అలాగే మొన్న 2024 ఏప్రిల్ 23వ తేదీన కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలైనటువంటి మళ్ళీ జగన్ గెలుస్తాడని సమాచారం ఉంది. ఈ 2 వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఈ 2 వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. కిక్ సినిమాలో ఒక దొంగ బాబా ఉంటాడు కదా, ఆ దొంగ బాబా ఫోటోను పెట్టి నన్ను నమ్మండి రాయన మళ్ళీ వచ్చేది జగనే జిల్ జిల్ జిగా జిగా అంటూ, నన్ను నమ్మండి నాయన మళ్ళీ వచ్చేది జగనే జిల్ జిల్ జిగా జిగా అంటూ ఆ కిక్లో ఈ బాబా ఏదైతే చెప్తాడో అది ఒక్కటి కూడా జరగదు. సో కేసీఆర్ గారు ఏదైతే చెబుతారో అది అసలే జరగదు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి మొన్న పులివెందుల సభలో మాట్లాడుతూ అవినాష్ చాలా చిన్నపిల్లోడు, అమాయకుడు అంటూ తన సోదరుడైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేశారు. కింద చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కమెంట్స్కి ఇంకా నయం, వాడు ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు అనలేదు సంతోషం. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ చాలా చిన్నపిల్లోడు, అమాయకుడు అంటే ఇంకా నయం, అవినాష్ రెడ్డి పెద్ద మనిషి అవ్వలేదు అనలేదు సంతోషం అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేసి దీన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, సేమ్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నా తమ్ముడు అవినాష్ చిన్నపిల్లోడు అంటూ జగన్మోహన్ రెడ్డి అంటుంటే కింద బామ్మగారి ఎక్స్ప్రెషన్ చూస్తే అయితే సంకలో పెట్టుకొని పాలివ్వు. జగన్మోహన్ రెడ్డి గారేమో నా తమ్ముడు అవినాష్ చాలా చిన్నపిల్లోడు అంటే బామ్మగారు దాన్ని ఉద్దేశించి అయితే సంకలో పెట్టుకొని పాలివ్వు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేసి దీన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, బొత్స సత్యనారాయణ నాకు తండ్రి లాంటి వాడు అంటూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేమంతా సిద్ధం సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని, అలాగే గతంలో ధర్మాన ప్రసాదరావు నాకు తండ్రి లాంటి వాడు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా తీసుకొని కింద చూసుకున్నట్లయితే బ్రహ్మానందం గారు
జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, మీ బాబాయిని కూడా తండ్రిలా భావించి ఉంటే ఈ పాటికి మీ బాబాయి బ్రతికి ఉండేవాడు, ఐఎమ్ టెల్లింగ్ దట్ అంటూ బొత్స సత్యనారాయణని మీ తండ్రి లాంటి వారు అన్నారు, తండ్రి సమానులు అన్నారు. ధర్మాన ప్రసాదరావు గారిని మీ తండ్రి లాంటి వారు, తండ్రి సమానులు అన్నారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తండ్రి లాంటి వారు, తండ్రి సమానులు అన్నారు. అదంతా బాగానే ఉంది. మీ సొంత బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డిని కూడా మీరు తండ్రిలాగా భావించి ఉంటే ఈరోజు ఆ పెద్ద మనిషి బతికే ఉండేవాడు, ఐఎమ్ టెల్లింగ్ దట్ అంటూ కూడా బ్రహ్మానందం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మన నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటూ బొత్స గారు అన్నట్లుగా, అరే మనం ఏదన్నా సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే మనల్ని పురుగును చూసినట్టు చూస్తారు కదా, కానీ ఇలాంటోడు మాత్రం మనకి ఎడ్యుకేషనల్ మినిస్టర్ రా అంటూ అల్లు అర్జున్ గారు ఆర్యన్ రాజేష్కి చెప్తున్నటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ మీము వెంకటేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటనేది మనం చూస్తే, జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అంటాడు, ప్రైవేటు పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతమేమో 96%, కానీ జడ్పీ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలల్లో సగటు ఉత్తీర్ణత శాతమేమో 77%. జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చారంటూ పెద్ద మనుషులు డంకా బజాయిస్తూ ఉంటారు. కానీ మొన్న రిలీజ్ అయినటువంటి రిజల్ట్లో చూసుకున్నట్లయితే ప్రైవేటు పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతమేమో 96.72% అయితే జడ్పీ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలల్లో సగటు ఉత్తీర్ణత శాతమేమో 77.21% అంటూ వెంకటేష్ గారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, జలగా అంటే ఎవరో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఇంటికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది సార్ అంటూ జగన్మోహన్ రెడ్డి మొన్న తన సొంత చెల్లి అయినటువంటి షర్మిల మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. జలగా అంటే జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. చంద్రబాబు ఇంటికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది సార్ అంటూ జగన్ అంటే, షర్మిల ఏమో మీ ఆవిడ నడిపే సాక్షి పత్రిక లోగోలో కూడా పసుపు ఉంది, కాస్త చూసుకొని మాట్లాడరా అన్నయ్య అంటూ షర్మిల గారు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. కొడాలి నాని అఫిడవిట్ తిరస్కరణ, ప్రభుత్వ వసతి ఉపయోగించుకొని నో డ్యూ సర్టిఫికేట్ సమర్పించని కొడాలి నాని అంటూ, కొడాలి నాని ప్రభుత్వ వసతి గృహాన్ని ఉపయోగించుకొని నో డ్యూ సర్టిఫికేట్ సమర్పించలేదు అంటూ జలగన్న అంటే జగన్మోహన్ రెడ్డి, రే గుట్కా నిజం చెప్పు, ఓడిపోతావనే కావాలని తప్పుడు నామినేషన్ వేసావు కదా అంటూ జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని ప్రశ్నిస్తున్నట్లుగా, రే గుట్కా నిజం చెప్పు, నువ్వు ఓడిపోతావని భావించి కావాలనే తప్పుడు సమాచారంతో నామినేషన్ వేసావు కదూ అంటూ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొడాలి నానిని మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, బొత్స సత్యనారాయణ, షర్మిల నిన్నటి వరకే జగన్ చెల్లెలు, మరి ఈ రోజు నుండి సార్ అంటూ శ్రీనివాసరెడ్డి ప్రశ్నిస్తే, చంద్రబాబు వారసురాలు అంటూ జలగన్న అంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. గతంలో సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి సందర్భాన్ని, అలాగే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి సన్మానం చేసినటువంటి సందర్భం, ఈ రెండు సందర్భాలను ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఒకడు పిలిచి మరీ అవమానించాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సినీ పెద్దలను పిలిచి మరీ అవమానించారు, ఇంకొకళ్ళు పిలిచి మరీ సన్మానం చేశారు అంటే తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచి మరీ సన్మానం చేసింది అనేటువంటి అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, మీ ఇంటికి మంచి జరిగి ఉంటే నాకు ఓట్లు వేయండి అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోనూ మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే నాకు ఓట్లు వేయండి అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తారు. కాబట్టి కరెంటు బిల్లు 10 సార్లు పెంచావు గుర్తుందిలే, మేము వేస్తాంలే, మేము చూసుకుంటాంలే అన్నట్లు మీమ్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పోస్టర్ని, సిద్ధం పోస్టర్ని, అలాగే పవన్ కళ్యాణ్
మేము సిద్ధమే అనేటువంటి పోస్టర్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. బ్రహ్మానందం ఏమో జగన్మోహన్ రెడ్డి లాగా, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమో పవన్ కళ్యాణ్ లాగా ఈ సినిమాలో సీన్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే మేము సిద్ధమే అంటూ, అంటే ఇక్కడ బ్రహ్మానందం ఏమో చిన్న తుపాకీ పట్టుకొని ఉంటారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేమో పెద్ద తుపాకీ పట్టుకొని నువ్వు సిద్ధం మేము సిద్ధమే అంటూ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఏ రాష్ట్రంలో తేనెటీగలు రథాన్ని తగలబెట్టాయి అంటూ మహేష్ బాబు గారు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకి పోసాని కృష్ణమురళి గారు సమాధానం ఇస్తూ ఆంధ్రాలో, అంటే ఈ సినిమా ఆగడు సినిమాలోని కొన్ని సీన్స్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ సారాంశం ఏంటంటే, ఏ రాష్ట్రంలో తేనెటీగలు రథాన్ని తగలబెట్టాయి అంటే ఆంధ్రాలో అని, ఏ రాష్ట్రంలో కుక్కలు తరమడం వల్ల కోర్టులో మంత్రి ఫైల్స్ దొంగతనం జరిగింది అంటే ఆంధ్రాలో అని, ఏ రాష్ట్రంలో అమ్మవారి వెండి సింహాలు దొంగతనం జరిగాయి అంటే ఆంధ్రాలో అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా. నిన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నటువంటి నేపథ్యంలో ఆ సందర్భాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా. అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు రాజీనామా చేశావు, ఎందుకు పార్టీ మారావు అన్నట్లుగా ఆ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, సజ్జల భార్గవ్ని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. రాష్ట్రంలో 26 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం అంటూ సజ్జల భార్గవ్ చెప్పినట్లుగా కామెంట్లు పెట్టి చిల్లర తీసుకునేవి కూడా ఉద్యోగాలా అంటూ, అంటే 26 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని సజ్జల భార్గవ్ గారు చెప్తున్నారు, కామెంట్లు పెట్టి చిల్లర తీసుకునేవి కూడా ఉద్యోగాలా అంటూ దానికి కౌంటర్ ఇస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, మే 13న ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తున్నాం అంటూ సోగ్గాడే చిన్ననాయనలో స్టేజ్ మీద నాగార్జున గారు మాట్లాడుతున్నటువంటి కమెంట్స్ని తీసుకొని ఇతివృత్తంగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మే 13న ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తున్నాం అంటూ నాగార్జున గారు పిలుపునిచ్చినట్లుగా, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం అంటూ ఆయన పిలిపించినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, బ్రహ్మాజీ గారు అలాగే బ్రహ్మానందం గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ ప్లాస్టర్ మీదే ఈ మీమ్ నడిచింది. ఈ ప్లాస్టర్ ఎవరు వేసుకున్నారు ఏంటనేది మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ బ్యాండేజ్ ఎందుకు తీయట్లేదో మాకు తెలుసులే అంటూ బ్రహ్మాజీ గారు బ్రహ్మానందంను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా, బ్రహ్మానందం గారు బ్రహ్మాజీ గారికి ఆన్సర్ ఇస్తూ చుబ్బే చుప్ అన్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరు లేదు, జగనన్న కేసుల నుండి తప్పించుకోవడం కోసం తన లాయర్తో వైఎస్ఆర్ పేరును చేర్పించాడు అంటూ మొన్న షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించే ఈ మీమ్ని క్రియేట్ చేశారు. వీడు పోరంబోకు అని తెలుసు కానీ మరీ ఇంతలా అనుకోలేదు అంటూ ఎంఎస్ నారాయణ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నట్టుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తీసుకొని రాకేష్ మాస్టర్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. బిఫోర్ ఎలక్షన్ ఏమో రా షర్మిలమ్మ పాదయాత్ర చేసి నన్ను గెలిపించు అంటూ రాకేష్ మాస్టర్ అంటున్నట్లుగా, ఆఫ్టర్ ఎలక్షన్ ఏమో డైలాగ్ తెలుసుగా మనం చెప్పాల్సిందే ఉందిగా అన్నట్టుగా ఈ మీమ్ క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఈ మీమ్ చూసుకున్నట్లయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని ఉద్దేశించి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మే 13 పోలింగ్ అయ్యే వరకు కచరాగాడు కర్ర అంటే కేసీఆర్ గారు ఈ కర్రని, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాండేజ్ని తీయరని నా పందెం 6093 రూపాయలు అంటూ జీవా పందెం కడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్తో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మర్డర్ కేసు ఉన్నవాడు కూడా హాయిగా బ్రతుకుతున్నాడు, 10,000 అప్పు ఉన్నవాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఏంటి మామా ఇది? మర్డర్ కేసు ఉన్నవాడేమో హ్యాపీగా సమాజంలో తిరుగుతూ ఉన్నాడు, 10,000 రూపాయలు అప్పు ఉన్నోడు మాత్రం పాపం తప్పించుకొని తిరుగుతున్నాడు, ఏంటో మామా ఈ సందర్భం అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. సో ఇవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి మీమ్స్. ఇటువంటి మరెన్నో మీమ్స్తో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.